ఇప్పుడు లిక్కర్ స్కామే మెయిన్ రోల్ ప్లే చేసింది. లిక్కర్ స్కామ్ మొదలు పెట్టింది. ఇంకోటి విచిత్రం ఏంటంటే, విచిత్రం కాదే, కోఇన్సిడెన్స్ అనుకోరాదండి. నాకు అప్పుడు పర్వేష్ సింగ్ వర్మ నాకు మంచిగా తెలుసు, ఎందుకంటే ఇప్పుడు ఎంపీగా ఉండే. కేజ్రీవాల్ కూడా కొట్టి లైలా న్యూఢిల్లీలో. అయితే ఆయననే ఫస్ట్ కవిత లిక్కర్ స్కామ్, యాక్చువల్లీ కవిత లిక్కర్ స్కామ్ కాదు, ఇది న్యూఢిల్లీ ఆమ్ ఆద్మీ లిక్కర్ స్కామ్. ఈయనకు తెలిసి ఉండే ఏంటంటే ఏదో స్కామ్ అవుతుంది, ఎందుకంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో వీళ్ళ తండ్రితో ఉన్న వాళ్ళు పెద్ద మనుషులు చెప్పిండ్రు ఏదో స్కామ్ అవుతుంది చూడమని. అయితే తను బీజేపీలు చెప్పిండ్రు ఏదో స్కామ్ అవుతుంది చూడాలన్నా, ఇన్వెస్టిగేట్ చేయాలన్నా, అది ఏమైనా సుబూట్లు ఉంటే పట్టుకురావాలంటే పట్టుకురామన్నారు. ఎవరు పర్వేష్ అంటే వాళ్ళు పట్టుకురామన్నారు, ఎందుకంటే ఆమ్ ఆద్మీ ఈ లిక్కర్ స్కామ్ చేస్తూ పట్టుకురాం. అయితే ఆయన హోటల్కి ఎక్కడో చెప్పి ఏదో వీడియో సంపాదించాడు. ఆ వీడియోలో చూస్తుంటే అరే గీమె ఎవరు ఉండే అంటే కవితనే వెళ్ళింది. బై మిస్టేక్ బై ఛాన్స్ అయింది, లేకుంటే ఇన్వెస్టిగేషన్ కవిత మీద కాదు, ఇన్వెస్టిగేషన్ ఆమ్ ఆద్మీ మీద. తర్వాత మొత్తం తెలిసి ఏమైందో, బండారం అంతా బయటపడ్డది. తర్వాత కవిత జైలు పోయిండు, వాళ్ళు జైలు పోయిండు, సిసోడియా జైలు పోయిండు. ఇక దాని తర్వాత అది ఏడాది ముందు అయింది, అప్పుడే ఓడిపోయిండు వాళ్ళు. ఎందుకంటే బయట పెట్టిందే పర్వేష్ ఆయన్నే ఇప్పుడు కేజ్రీవాల్ని ఓడగొట్టిండ్రు. ఫస్ట్ ఆయన్నే బయట పెట్టిండ్రు, ఆయన్నే ఇప్పుడు కేజ్రీవాల్ ఓడగొట్టిండ్రు. నాకు ప్రత్యేకంగా సంతోషం, ఎందుకంటే నేను రెండు జాగాలలో పనిచేసిన. ఒకటేమో వసంత్ విహార్ అంటే అది మండల్ అంటారు, ఒక అంటే డివిజన్ తీరుగా, అది మెహరౌలి అసెంబ్లీ నియోజకవర్గం వస్తుంది, నాకు ఆ బాధ్యత ఇచ్చిండు. అంతకుముందు నేను న్యూఢిల్లీ అంటే పర్వేష్ కాన్స్టిట్యున్సీలో పనిచేసిన. నాతో పాటు అక్కడ ఢిల్లీ యూనివర్సిటీ తెలుగు స్టూడెంట్స్ వివేక్ రెడ్డి అని ఉంటాడు, నాతో టెన్కట్స్ అని ఉంటాడు. ఆయన మంచిగా ఆర్గనైజ్ చేసిండు. అండ్ ఇక్కడ నుంచి కొన్ని మెటీరియల్, ఢిల్లీలో దొరకని మెటీరియల్, ఎల్ఈడి కమలము ఇవన్నీ కూడా పంపించినాము. అది నాకు ప్రత్యేకంగా సంతోషం. 2 జాగాలు నేను పనిచేసే దగ్గర 2 జాగాలు గెలిచిండు. సో ఇప్పుడు ఈ నేను ఇంతకుముందు జస్ట్ చూసిన కేటీఆర్ కూడా ట్వీట్ చేసినట్టున్నాడు, ఏమని రాహుల్ గాంధీ బీజేపీని గెలిపించను అన్న లైన్లో ఆయన ట్వీట్ కనిపించింది. సో ఈ ట్వీట్ మీరు ఎట్లా చూస్తున్నారు? ఇక అధికారం ఒకటేమో వీళ్ళ వల్లనే ఆడ కేజ్రీవాల్ కి దెబ్బ గట్టిగా పడ్డట్టు ఒకటి కనిపిస్తున్నది, ఇది లిక్కర్ స్కామ్ లో పాలసీ ఇంప్లిమెంట్ చేయాలి వీళ్ళే కదా వెళ్ళి అక్కడ మొత్తం డాక్యుమెంట్ అంతా చూపించి, పవర్ పాయింట్ అంతా చూపించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయనకు ఆమ్ ఆద్మీ ఎందుకు ప్రేమ, ఏం సంబంధం ఉంది ఆమ్ ఆద్మీ తోటి? ఏమో సంబంధాలు ఉన్నట్టున్నాయి. పాపం అనుకుంటుండో ఆయన ఓడిపోయినందుకు, కరప్షన్ ఓడిపోయింది, అక్కడ లిక్కర్ స్కామ్స్ ఓడిపోయిండు, ఇక్కడ లిక్కర్ స్కామ్ ఏదో బంధం ఉన్నట్టుంది, అందుకే బాధపడుతున్నాడు కేటీఆర్. కానీ చెప్పింది అయితే జోక్. ఎందుకంటే ముఖ్యమంత్రి కొడుకున్నప్పుడు ఆయన ఏది చెప్పినా, జోక్ చెప్పినా, చిన్న జోక్ చెప్పినా అందరు పక్కపక్క నవ్వేది. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కొడుకు కాదు, అయితే ఆ జోక్లు ఎవరు నమ్ముతలేరు. ఈ జోక్లు బయట ఆయనను చూసి నవ్వుతారు. ఎవరన్నా బీజేపీ పార్టీ కాంగ్రెస్ తోటి పట్టు పెట్టుకుంటుందా? దేశవ్యాప్తంగా వాళ్ళు మమ్మల్ని ఖతం చేయాలని ఎన్ని దాడులు చేస్తున్నారు, అయితే మేము బలంగా అవుతున్నాం. అయితే ఎవరు కూడా నమ్మరు. ఇది ఏదో వెనకట ఏది చెప్పినా 2-3 చేయలేగాలు నవ్వేద్దేమో అదే మాట్లాడుతుండు. కానీ ఇంకా సీనియర్స్ నోట్ల పొత్తు పెట్టుకుంది టీఆర్ఎస్ కాదా, పొట్టు పెట్టుకుని టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాదా? అప్పుడు 3 రైతు చట్టాలప్పుడు కలిసి చేసిండ్రు బీజేపీకి వ్యతిరేకంగా. రాజ్యసభలు ఎన్నోసార్లు టీఆర్ఎస్ బీఆర్ఎస్ కలిసి చేసినాయి బీజేపీకి వ్యతిరేకంగా. మున్గోడు ఎలక్షన్స్ అలా భారత్ జోడో యాత్రకు ఆర్టీసీ బస్సెస్ ఎవరు సప్లై చేసిండ్రు? టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాదా? రాహుల్ గాంధీకి మీరే కాదా సప్లై చేసింది? మీ ఇద్దరు కలిసే మనం ఓడగొడుతున్న ప్రయత్నం చేయలేదా? అది నేను ఆర్టీఐ కూడా పెట్టిన, భారత్ జోడో యాత్ర అప్పుడు ఆర్టీసీకి పెట్టిన మీకు సూపర్ బస్సులు రాహుల్ గాంధీకి ఎవరు సప్లై చేసింది? అది బీఆర్ఎస్ కార్పొరేషన్. ఇప్పుడు చూస్తాయి, ఇప్పుడు ఎవరికైనా వస్తాయి కదా బస్సులు, డబ్బులు ఎవరు కట్టినట్టు చెప్పాలి కదా, అది ఇస్తలేరు, ఆర్టీఐ పెడితే ఇస్తలేరు. కానీ ఇప్పుడు చూడరాదు, రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తున్నాయి, వాళ్ళిద్దరు కలిసే కదా బీజేపీని ఓడగట్టాలి. మీరు బీజేపీకి వ్యతిరేకంగా పెట్టొచ్చు కదా క్యాండిడేట్స్. ఇప్పుడు ఒక్క క్యాండిడేట్ పెట్టలేరు, రేస్ లేరు ఇప్పుడు.